మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మన నాస్తిక హేతువాద ఛానల్ ఒకటి పిల్లల్ని ఈనింది. ఆ విషయంలోకి వెళ్ళే ముందు మన మిత్రుడు మనోహర్ వేసిన ప్రశ్నకు కొద్దిగా జవాబు చెబుదాం. బోడివాగుడు వాగే ముందు ఎవడి ముందు వాగుతున్నావో చూసుకుని వాగాలి అంకుల్. ఓ, నేను ఎవడి ముందు వాగుతున్నానో అంత తెలియకుండా ఏం మాట్లాడతాను? నేను ఎవడి బూటు నాకుతున్నానో వాడి యానస్లో నాలిక పెట్టి కెలికే వాడితో మాట్లాడుతున్నాను. మిత్రులారా, కొద్దిగా అసహ్యంగా ఉండొచ్చేమో కానీ ఈ పోలిక, వాడికి తగిన సమాధానం ఆ భాషలోనే చెప్పాలి. వాడు ఏ భాషలో మాట్లాడితే మనం కూడా అదే భాషలో మాట్లాడాలి, గుర్తుంచుకోండి. మిత్రులారా, అసలు విషయంలోకి వెళ్ళడానికి ముందు మా చిన్నప్పటి కథ ఒకటి మీకు చెబుతాను. మేము హై స్కూల్లో చేరిన కొత్తల్లో, అంటే హై స్కూలు మా ఇంటికి సుమారు 1/2 కిలోమీటర్ దూరం ఉండేది. 4-5 విద్యార్థులు కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ దారిలో ఒక బ్రౌన్ కలర్ ఉండి తెల్ల మచ్చలు ఉండే ఒక వీధి కుక్క మమ్మల్ని చూస్తూ అప్పుడప్పుడు మొరుగుతూ ఉండేది. అది వరుసగా ఒక 3 రోజులు మాకు కనపడలేదు, మమ్మల్ని చూసి మొరగనూ లేదు. ఏమైంది ఇదబ్బా అనుకున్నాం. అయితే ఒక రోజున ఒక 4-5 కుక్క పిల్లలు సేమ్ అదే కలరు అదే మచ్చలతో ఉన్నవి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాయి. రోయ్ కుక్క పిల్లలు రోయ్ అని మేము వాడి దగ్గరికి వెళ్తుంటే ఓ పక్క నుంచి అది వచ్చింది. దాన్ని చూసిన వెంటనే మా గ్రూప్లో ఒకడు, ఓహో దీస్ పప్పీస్ ఆర్ కిడ్స్ ఆఫ్ దట్ బిచ్చు అన్నాడు. ఈ సంఘటన నాకు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఈ మధ్యన కొన్ని కుక్క పిల్లలు, మన మనోహర్ ఉన్నాడు కదా, నాస్తిక హేతువాద మనోహర్, అతని ఛానల్ లోగోలు మెల్లో లైసెన్స్ బిళ్ళల్లా తగిలించుకొని యూట్యూబ్లో తిరుగుతున్నాయి. ఓ దీస్ పప్పీస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ద టా అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మన మనోహర్ దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఎవడితో ఎక్కడ ఎంత మాట్లాడాలో ఆ తూకం తెలిసిన వ్యక్తి. కానీ పులేసం వేసుకున్నంత మాత్రాన నక్క పులైపోదు. అట్టాగే మనోహర్ ఛానల్ బిళ్ళలో మెల్లో తగిలించేసుకున్నంత మాత్రాన ఈ కుక్క పిల్లలు మనోహర్ కాలేవు కదా. అవి వాటికవే వాటి లూజ్ బ్రెయిన్ని ప్రదర్శించేసుకుంటున్నాయి. ముందు ఒక కుక్క పిల్ల గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ పోస్టర్ చూశారు కదా, JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఈ సినిమా రేపు 5వ తారీఖున ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఆ పోస్టర్ చూడగానే నా మనసులో ఏదైతే భావం కదిలిందో అది చెబుతూ ఆ పోస్టర్ మన కమ్యూనిటీలో పెట్టాను. ఏంటది, ఈ దేశం ఇలా ఎందుకు తగలడుతుందని ఎప్పటి నుంచో అనుకునేవాడిని. ఇదిగో ఎవడో ఇప్పుడు తెగించి జవాబు చెబుతున్నాడు అని. ఈ మనోహర్ ఛానల్ లైసెన్స్ బిళ్ళ మెడలో తగిలించుకుని తిరిగే ఒక కుక్క పిల్ల, పాపం అది ఈ JNU గోడల మీద, చెట్ల మీద, ఎలక్ట్రికల్ పోల్స్ వంటి వాటి మీద అల్పాచమనం చేసి వచ్చిన కుక్కపిల్ల అనుకుంటాను. దానికి కడుపులో కాలినట్టుంది. కడుపులోనో ఎక్కడో దగ్గర కాలింది. ఓహో అట్లాగైతే నిర్మలా సీతారామన్, జయశంకర్లు కూడా దేశద్రోహులే, షేమాన్యు అని కామెంట్ పెట్టాడు. ఈ ఎర్రోడికి ఆడు మాతృభూమి లాంటి యూనివర్సిటీ మీద ఒక సినిమా తీస్తున్నారు, దాని మీద మనం కామెంట్ చేసేటప్పటికి ఒళ్ళుపై మర్చిపోయాడు, ఒంటి మీద గుడ్లు ఉన్నాయో లేదో మర్చిపోయాడు. నేను కానీ ఆ సినిమా కానీ ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థుల మీద ప్రత్యేకించి ఏదో అనేస్తున్నాము అని భయపడిపోయాడు. ఆ యూనివర్సిటీ ఎందుకు ప్రమాదకరమో ఈ చిన్న బిట్టు చూడండి. యూనివర్సిటీ గోడలపై బ్రాహ్మణ్ బనియాలు మీకోసం వస్తున్నాం, ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ రాశారు. బ్రాహ్మణ్ భారత్ చోడో వంటి స్లోగన్స్ రాశారు. ఈ రాతలపై నిరసన వ్యక్తమవుతోంది. విశ్వవిద్యాలయంలో ఇలాంటి నినాదాలేంటన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆ గోడల మీద వాళ్ళు ఏం రాశారు? వైశ్యులు, బ్రాహ్మణులకు చెందిన పిల్లల్ని ఏదో చేస్తారట వాళ్ళు వచ్చి. అంతేనా? బ్రాహ్మణులు ఈ దేశం వదిలిపోవాలట. అదొక్కడే కాదు, ఆ యూనివర్సిటీలో అనునిత్యము యాంటీ ఇండియా, యాంటీ నేషనల్ స్లోగన్స్ వెల్లువెత్తుతూ ఉంటాయి. సాధారణంగా ఏ యూనివర్సిటీలో అయినా ఆ స్టూడెంట్స్ ఎంపిక ఎట్లా జరుగుతుంది? మార్కుల ఆధారంగా, టాలెంట్ని బేస్ చేసుకుని. అంటే అన్ని రకాల స్టూడెంట్స్ వస్తారు. కానీ అక్కడ స్టూడెంట్స్ అందరూ ఇట్లా ఎందుకు తయారవుతారు అంటే గనక ఆ యూనివర్సిటీ ఎకోసిస్టమ్ ఆ విధంగా ఉంది. అటెండర్ నుంచి
అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ వరకు టీచర్లు, ప్రొఫెసర్లు అందరూ కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్లే, దేశం మీద ఏహ్య భావన ఉన్నవాళ్లే. చిన్నప్పటి నుంచి సదా వత్సలే మాతృభూమి అని పాడుకునే ఆర్ఎస్ఎస్ సభ్యుడు కూడా ఆ యూనివర్సిటీలో జాయిన్ అయితే ఆర్ఎస్ఎస్ని బూతులు తిట్టవలసిందే. లేకపోతే గనక ఒక డిగ్రీ అట్టుకుని ఆ యూనివర్సిటీలోంచి బయటకు రాలేడు. ఆ చిన్న వయసులో తమ ప్రొఫెసర్లను సంతృప్తిపరిచే ఉద్దేశంతో ఆ భావజాలానికి లోనైనట్టు నటించిన ఆ యూనివర్సిటీలోంచి బయటకు వచ్చే సమయానికి వాళ్ళు నిజంగానే ఆ భావజాలాన్ని సొంతం చేసుకుంటారు. ఇక్కడ తప్పెవరిది? విద్యార్థులదా? ఆ విద్యార్థులను ప్రభావితం చేస్తున్న శక్తులదా? ఇక్కడ మార్పు ఎక్కడ రావాలి? విద్యార్థులలోనా, అక్కడ ఉన్న శక్తులలోనా? ఒక తెల్ల కాగితం లాంటి మనసుతో ఆ యూనివర్సిటీలోకి వెళ్ళిన ఒక విద్యార్థి ఆ తెల్ల కాగితం లాంటి మనసు నిండా ఆ మురికిని అంటించుకుని బయటకు వస్తాడు. ఆ యూనివర్సిటీ నుంచి బయటికి వచ్చే వాళ్ళలో 95% విద్యార్థులు ఆ విధంగానే ఉంటారు. మిగిలిన 5% మంది మాత్రమే తమ ఆలోచన విధానాన్ని కాపాడుకుంటూ లోపలికి ఎలా వెళ్ళారో అట్టాగే బయటికి వస్తారు. ఎవడో బోడిగాడి ప్రభావానికి లోనైపోయి తమ ఆలోచన విధానాన్ని మార్చుకున్నవాడు గొప్పవాడా? ఎదుటివాడు ఎంత ప్రెషర్ పెట్టినా తన ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా తన పందాలో తాను నిలబడ్డవాడు గొప్పవాడా? ఆ యూనివర్సిటీలో చదివినప్పటికీ, అక్కడ అంత ప్రెషర్కు లోనైనప్పటికీ తమ ఒరిజినాలిటీని నిలబెట్టుకున్న జయశంకర్, నిర్మలా సీతారామన్ వీళ్లకు వీళ్ళ ఆత్మబలానికి చేతులెత్తి మొక్కాలి. మళ్ళీ మన కుక్క పిల్ల దగ్గరకు వద్దాం. ఆ సినిమా ఏం చెబుతుంది? ఆ యూనివర్సిటీ ప్రమాదకరం అని చెబుతుంది. ఆ యూనివర్సిటీని ప్రమాదకరం అంటే ఆ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు ఎందుకు అవమానం? ఈవెన్ ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్ల మత మార్పిడికి లోనైన విద్యార్థులు కూడా ప్రమాదకరం అని అన్నట్టు కదా, కాదు కదా. అటువంటిది తమ ఆత్మశక్తితో వాళ్ళ మత మార్పిడికి లోనవ్వని వాళ్లను అవమానపరిచినట్టు ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ మత మార్పిడి అనగానే ఈ మెళ్ళలో బిళ్ళలు వేసుకున్న కుక్క పిల్లలు, వాటి మూర్ఖపు తల్లి కుక్క, అరే ఇక్కడ మతం ఎక్కడుందిరా అని అంటారు. మతము అంటే గనక అభిమతము అన్న పదానికి షార్ట్ ఫామ్. వాడు మతం మార్చేటప్పుడు యేసయ్య మాత్రమే దేవుడని నమ్ము అని అంటాడు. వీడు మతం మార్చేటప్పుడు ఈ దేశం ఈజ్ ఎ డేంజరస్, ఈ దేశం పనికి మాలినది అని నమ్ము అని అంటాడు. పక్కవాడిని ద్వేషించు అని అంటాడు. కాబట్టి ఇది కూడా ఒక రకమైన మత మార్పిడి మాత్రమే. కనీసం ఏమాత్రం ఇంగితం లేకుండా జేఎన్యూ మీద కామెంట్ చేసేటప్పటికి జయశంకర్ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ఏదో అవమానం జరిగిపోయిందట. ఆ అవమానం వాళ్ళను చేసినందుకు నేను షేమ్ అట. వీడికైతే ఇంగితం లేదు. నాకు తెలిసి వీడి తల్లి కుక్కకు మాత్రం ఆ మాత్రం ఇంగితం ఉందేమో అనుకుంటున్నాను. అయినా కానీ ఈ ఎర్రి కుక్కను వెనకేసుకొస్తుంది మరి ఆ తల్లి కుక్క. ఓయ్ తల్లి కుక్క, ఏమంటావు? నేను చెప్పింది కరెక్టేనా? ఈడు పనికిమాలినోడే కదా. నీ పిల్లలకు కొద్దిగా సరైన ఆలోచన రీతిని ఇవ్వు. దున్నపోతికి ఎంత మెదడుంటుందో తెలుసు కదా, కానీ అది ఎందుకో పనిచేయదు. ఈడి పరిస్థితి కూడా అదే. ఆడేమంటున్నాడో చూడండి. 2017లో దానికి బెస్ట్ యూనివర్సిటీ అని బీజేపీయే అవార్డు ఇచ్చింది. అంతేనా? బోలెడు మంది సెంట్రల్ మినిస్టర్లు అక్కడి నుంచి వచ్చిన వారే 2017లో అవార్డు ఇచ్చింది. బీజేపీ ఎప్పుడు వచ్చింది? 2014లో కదా. ఆ 3 సంవత్సరాల్లో బీజేపీ ఏం చేయగలదు? అక్కడ ఎకో సిస్టమ్ని మార్చగలదా? ఆ అవార్డు ఎన్నికలో ఉండే వాళ్ళందరూ కూడా కమ్యూనికృష్ట భావజాలం ఉన్నవాళ్లే కదా. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవస్థలతో గొడవ పెట్టుకుంటుందా బీజేపీ? బీజేపీ కాదు, ఎవరైనా సరే అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న వ్యవస్థలతో గొడవ పెట్టుకొని మనగలుగుతారా? మార్పు మెల్లమెల్లగా తేవాలి. తెచ్చారు, ఇంకా తెస్తారు కూడాను. గట్టిగా మాట్లాడితే ఆ మార్పును తెచ్చే మార్గంలో ఇది ఒక స్టెప్. ఈ సినిమా కూడా అటువంటి మార్గంలో ఒక భాగం అయ్యుండొచ్చు కూడాను. క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఎంత ప్రయత్నించినా కొంతమంది మతం మారరు. అట్లాగే ఇక్కడ కూడా ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎంత ప్రయత్నించినా కొంతమంది తమ మనస్సులను మార్చుకొని ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళే బీజేపీ మంత్రివర్గంలో మంత్రులుగా ఉండి ఉండొచ్చు. అందులో తప్పేంటి?
ఇంత మడ్డి బుర్ర వేసుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏంటో. ఇంకో మాట అన్నాడు, 70 ఏళ్ళగా లక్షల మంది ఆ యూనివర్సిటీలోంచి బయటకు వచ్చారంటాడు. మనం ఏమన్నా దాన్ని కంటెస్ట్ చేస్తున్నామా? 70 ఏళ్ళగా ఆ యూనివర్సిటీలోంచి బయటకు వస్తున్న లక్షల మంది విద్యార్థుల్లో 90% యాంటీ నేషనల్స్గా మారుతున్నారు. నువ్వు కూడా అటువంటి వాడివే కదా, అందుకనే కదా ఆ యూనివర్సిటీ ప్రమాదకరం అని అంటుంది. ఈ బుర్ర తక్కువ పనికి మాలినోళ్ళ పద్ధతి ఎట్టాగుంటుందంటే, వాడి దగ్గర సమాధానం లేనప్పుడు, వాడు చెప్పే సమాధానం వాడికే సంతృప్తికరంగా లేనప్పుడు రకరకాల విషయాలు తెచ్చి దూషిస్తాడు. ఇక్కడ డిస్కషను జేఎన్యూ మీద జరుగుతుంది. చూడండి, వీడి కడుపులో మంటగా వేరే విషయాలు 2 తీసుకొచ్చేసాడు. యువర్ గవర్నర్ ఓన్లీ సెడ్ పుల్వామా అటాక్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. వీ హ్యావ్ సీన్ హౌ మోడీ వాజ్ రూమింగ్ ఇన్ బెంగాల్ వెన్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డయింగ్ డ్యూరింగ్ కోవిడ్. అంటే మన కుక్క పిల్ల అంతకు మించి జేఎన్యూని డిఫెండ్ చేయలేక వేరే విషయాలు తెచ్చి దూషించడానికి ప్రయత్నిస్తుంది. ఆ పుల్వామా అటాక్స్ గురించి ఆ గవర్నర్ ఏమన్నాడో దాని మీద ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం. వీలుంటే మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఆ రెండో విషయం ఏంటి, కోవిడ్ సమయంలో మోడీ బెంగాల్లో తిరిగాడట. అందులో తప్పేముంది అసలు? వాడు దేశ ప్రధాని, వాడి వల్ల ఇంకొకరికి కోవిడ్ రాకుండాను, ఇంకొకరి నుంచి వాడికి కోవిడ్ రాకుండాను తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడైనా తిరగచ్చు. అసలు వాడి పనే అది. అంతేగాని వాడు కింద మీద సీల్ వేసుకుని రూమ్కి తలుపు వేసుకుని నేను ఇక్కడే కూకుని పాలిస్తాను అంటే అప్పుడు కదా నువ్వు తప్పు పట్టాలి. ఏంటి, భారతదేశంలో కోవిడ్ సమయంలో లక్షల మంది చనిపోయారా? మరి ప్రపంచంలోని మిగిలిన దేశాల్లో ఎక్కడా ఎవరో చనిపోలేదా? ఇదిగో ఇది ఫ్రాన్స్లోని ఒక దృశ్యం. ఈ శవపేటికలు ఎక్కడివి? ఇవన్నీ ఇటలీకి చెందినవి. ఈ ఫోటో ఇంకా హృదయ విదారకం. ఎన్ని కాఫెన్లు ఉన్నాయో చూడు. ఈ ఫోటో బ్రెజిల్కి చెందింది. ఇది కరోనా కాలపు ఇండోనేషియా శ్మశానం ఫోటో. ఇది కరోనా సమయంలో అమెరికా అగ్రరాజ్యం అమెరికాలోని ఏడుపు సన్నివేశం. కోర్స్ అమెరికా అగ్రరాజ్యం కాబట్టి అక్కడి ఏడుపులు కూడా గ్లామరస్గానే ఉంటాయి, అది వేరే సంగతి. అప్పుడు ఎవడికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇండియాయే కాదు, ప్రపంచం అంతా కూడా అదే పరిస్థితిలో ఉంది ఆ రోజుల్లో. ఆ రోజున ఆ మోడీగాడే అక్కడ లేకపోయి ఉంటే, వాడి ప్లేస్లో మీ పప్పే ఉంటే ఈ 2 వ్యాక్సిన్లు వచ్చి ఉండేవి కాదు. లక్షలు పెట్టి మనం ఆ వ్యాక్సిన్లు అమెరికా వాడి దగ్గర కొనుక్కోవాల్సి వచ్చేది. మనం కొనుక్కోకపోయినా మోడీలాగే అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రజలకు ఆ వ్యాక్సిన్లు ఊరికినే ఇచ్చి ఉంటే గనక మొత్తం భారతదేశపు ఖజానా ఖాళీ అయిపోయి ఉండేది. ఈ కుక్క పిల్లకి సపోర్టివ్గా ఒక వ్యక్తి వచ్చారు. ఊరికే వ్యక్తిగత విమర్శలు ఎందుకు సార్, ఆయన అడిగిన దానికి సమాధానం చెబితే సరిపోతుంది కదా అని. ఈయన ఎవరో కృష్ణ గారట. ఈయనకు అలాగే ఆ కుక్క పిల్లగారికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకుంది. కానీ ఆ సమాధానం, ఎంత విపులమైన సమాధానం ఆ కామెంట్ బాక్స్లో చెప్పలేను కాబట్టి అవి స్క్రీన్ షాట్స్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ రోజున టైం చూసుకుని జవాబు చెబుతున్నాను. ఈ కృష్ణ గారు అన్నట్టుగా ఆ కుక్క పిల్ల గారికి నేనైతే ఈ సమాధానం ఇచ్చాను. అయితే మన కృష్ణ గారికి జేఎన్యూ గురించి పూర్తి సమాచారం, పూర్తి సమాధానం కావాలంటే ఇదిగో రేపు 5వ తారీఖున రిలీజ్ అవుతుంది జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. కృష్ణ గారు, ఈ సినిమా మీరు చూడండి, మీకు అన్ని సమాధానాలు ఈ సినిమాలో దొరుకుతాయి. మిత్రులారా, ఇప్పటి వరకు వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ కానీ, ఆర్టికల్ 379 కానీ, రజాకార్ కానీ, ఇటువంటి మూవీలన్నీ ఒక ఎత్తు, ఈ జేఎన్యూ ఒక ఎత్తు. ఏమిటి అంటే అవన్నీ కూడా మనకు జరిగిన అన్యాయాలను అర్థమయ్యేలా చెబుతున్నాయి. కానీ ఆ అన్యాయాలన్నీ జరగడానికి మూల కారణం ఏది? ఆ అన్యాయాలు అమానుషాలు చేసే వాళ్ళను తయారు చేసే ఫ్యాక్టరీ ఏది అంటే గనక ఈ జేఎన్యూ లాంటి యూనివర్సిటీలు. మనం కట్టిన పనులతో ఈ యూనివర్సిటీల్లో చదువుకునే వాళ్ళు మనల్ని చంపాలి అన్న భావోద్వేగాలతో ఆ యూనివర్సిటీ నుంచి బయటకు వస్తారు. ఇప్పటి వరకు మీరు చూసిన అటువంటి సినిమాలు ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. మిత్రులారా, మీరు కూడా మన కృష్ణ గారితో పాటు మీరు కూడా ఈ సినిమాని చూడండి, 10 మందిని చూడమని చెప్పండి. ఈ సినిమా గురించి మీకు సమాచారం ఇచ్చినందుకు నాకు చిన్న థ్యాంక్స్ చెప్పండి. ఆ థ్యాంక్స్ ఏ రూపంలో చెప్పాలి? ఒక చిన్న లైక్ రూపంలో. ఈ పిల్ల కుక్కలను సృష్టించిన తల్లి కుక్కకు చిన్న విన్నపం. ఓ తల్లి కుక్క,
ఏమీ అనుకోకు. నీ కుక్క పిల్లలు అన్నిటి గురించి ఒకేసారి మాట్లాడలేం. మిగిలిన కుక్క పిల్లల గురించి మరొకసారి మాట్లాడతాను. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.